ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అప్పటికి మనం చూసాం వాళ్ళు పెద్ద ఎత్తున విక్టరీ డే అని జరుపుకున్నారు రష్యాలో. కారణం రెండో వరల్డ్ వార్లో యుద్ధంలో మేము గెలిచామనేటువంటి ఒక గర్వాన్ని ఆ యొక్క సిచ్యువేషన్ని సెలబ్రేట్ చేయడం కోసం మాత్రమే వాళ్ళంతా కూడా ఈ అక్కడ రిపబ్లిక్ డే విక్టరీ డేని జరుపుకున్నారు. దానికి ఆల్రెడీ మోడీ కూడా ఆహ్వానం అందింది. దేశ విదేశాల నుంచి అధిపతులు అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కొనసాగుతుంది కాబట్టి మోడీ అటెండ్ కాలేకపోయారు. సో రెండో వరల్డ్ వార్లో రష్యా చాలా కీలకంగా వ్యవహరించింది. ఇప్పుడు మూడో వరల్డ్ వార్ కూడా రష్యానే కారణం కాబోతుందని డెఫినెట్గా అదే నిజమనే సంకేతం కనబడుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ యొక్క చర్యలకి ప్రతీకార చర్యల్లో భాగంగా రష్యా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నప్పటికీ ఇకపై ఉక్రెయిన్కి బ్రిటన్ సపోర్ట్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు ముందస్తుగా అంచనా వేసి అణు ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టెక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ ని మొత్తాన్ని కూడా రష్యా బార్డర్ వెంట మోహరించి ఉంచింది. ఏ క్షణమైనా వాటిని ట్రిగర్ చేసి ఉక్రెయిన్ వైపుగా మరలించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ని నేలమట్టం చేయడం కోసం, ఉక్రెయిన్ని చిత్తు చేయడం కోసం అటువంటి సిచ్యుయేషన్ని, అటువంటి సినారియోని రష్యా సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఒక చాలా కీలకమైన అప్డేట్ ఏంటంటే బ్రిటన్ సపోర్ట్ ఇవ్వడం. బ్రిటన్ మొదటి నుంచి సపోర్ట్ ఇస్తూనే ఉంది. డెఫినెట్గా $300 బిలియన్ మేము ఉక్రెయిన్ సహకారం కోసం ఖర్చు చేస్తామనంటే చిన్న విషయం ఏం కాదు. కానీ ఇప్పుడు ఆ సహకారం అనేది కేవలం మాటల రూపేణా ఉండేది. ఇప్పుడు ఏకంగా 1,00,000 డ్రోన్లు, అంటే ఆల్రెడీ రష్యా మా పైన ఉక్రెయిన్ పైన దాడి చేసింది డ్రోన్లతో, ఇటు ఉక్రెయిన్ కూడా రష్యాపై డ్రోన్లతో దాడి చేసి రష్యాని కొంత యుద్ధ విమానాలని నేలమట్టం చేసింది, కుప్పకూలు చేసింది. దానికి ప్రతీకార చర్యలో భాగంగా ఉక్రెయిన్ పైన రష్యా మళ్ళీ దాడి చేస్తే ఇటువంటి దాడులు ఇంకా చాలా చేయొచ్చు. అవసరమైతే ఇంకా కొన్ని లక్షల కొద్ది డ్రోన్లను రష్యా ప్రయోగించవచ్చు. ఎందుకంటే రష్యా దగ్గర అంతా పెద్ద ఎత్తున వార్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రి ఉంది. కాబట్టి వాటి నుంచి ఎలా అడ్డుకోవాలి, ఎలా తప్పించుకోవాలి, వాటిని ఎలా డిఫెండ్ చేయాలనే ఆలోచనలో భాగంగా ఉక్రెయిన్ మరోసారి బ్రిటన్ సహాయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. $350 మిలియన్ లక్షల కొలది కొన్ని డ్రోన్లని బ్రిటన్ యుక్రెయిన్కి అందిస్తోందంటే మరోసారి రష్యా పైన ఇంకా యుద్ధానికి తెరలేపు, ఏం కాదు దానిపైన డైరెక్ట్గా ఓవర్గా ఫైట్ చేయండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగానే ఉంది. సో ఇక్కడ బ్రిటన్ సపోర్ట్ ఉంది. అట్ ది సేమ్ టైం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మీకు అందరికీ తెలిసిందే, ఆయన కూడా ఉక్రెయిన్లో తనకు సంబంధించి పెట్టుబడులు ఉన్నాయి, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, తనకు సంబంధించిన మైన్ లీజ్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఆయన కొంత ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారు. మొన్న అది ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్తున్నటువంటి విమానాన్నే ఎదురుగా ఒక డ్రోన్ వచ్చి ఢీకొనబోయిందన్న సిచ్యువేషన్లో ఆయన డ్రోన్ని తప్పుపట్టలేదు, ఉక్రెయిన్ యొక్క చర్యను తప్పుపట్టలేదు. కానీ రష్యన్ అధ్యక్షుడు పుతిన్ ఏకంగా పిచ్చివాడు, అమాయక ప్రజల యొక్క ప్రాణాలు తీస్తున్నాడంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకురావడం ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఉక్రెయిన్కి కొంత మద్దతు పెరుగుతోంది, కానీ రష్యా మాత్రం ఏమాత్రం జరగడం లేదు. మా పైన ఎవరు దాడికి వచ్చినా ఇండివిజువల్గా ఒక కంట్రీ చెప్తేనో, ఒక దేశాధినేత చెప్తేనో ఊరుకునే ప్రసక్తే లేదు. తమపై దాడికి వస్తే ఎంతటి వాళ్ళైనా సరలేదు, మేము ఎదుర్కొంటాం, ఢీకొంటాం అనే రకంగా రష్యా చాలా ఎక్విప్డ్గా ఉంది. ద మోస్ట్ ఎక్విప్డ్ కంట్రీ రష్యా అనేది. కానీ రష్యాని ఎదుర్కోవడం ఏమాత్రం యుక్రెయిన్కి సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళంతా కూడా తలా చేసి ఉక్రెయిన్ నిల్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఉక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? నిజంగా రష్యాని ఎదుర్కొనే దమ్ము ఉక్రెయిన్ దగ్గర ఉందా? రష్యా చర్యలను బ్రిటన్ ఎదుర్కోగలుగుతుందా? అమెరికా, బ్రిటన్ రెండు కలిసి ఉక్రెయిన్తో రష్యా పైన దాడులకు తెరలేపి రష్యాని ఓడించగలుగుతాయా? ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. కానీ డెఫినెట్గా రష్యా బేసిక్గా నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుందని అంటారు చూసారా. డెఫినెట్గా పుతిన్ విషయంలో డైలాగ్ వాడాలేము. ఆయన కొంచెం డెఫినెట్గా ట్రంప్ చెప్పాడనో, బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ చెప్పారనో, లేకపోతే ఏదో భేటీ జరిగిందని ఊరుకునే ప్రసక్తే లేదు. తమ పైన ఎవరు దాడి చేసినా ప్రతీకార దాడి చేస్తాం అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా వెల్ ఎక్విప్డ్గా ఉన్నారు. కాబట్టి ఆయన కనుక తన టెక్టికల్ బాంబ్స్ని ప్రయోగించాల్సి వస్తే, న్యూక్లియర్ బాంబ్స్ని కనుక ప్రయోగించాల్సి వస్తే ఉక్రెయిన్ మాత్రం ముక్కలు అయిపోతుంది. ఆ తర్వాత డెఫినెట్గా మూడో ప్రపంచ యుద్ధానికైతే దారితీసే అవకాశం ఉంది. సో మీరు చెప్పండి, రష్యాని ఉక్రెయిన్ ఛేదించగలుగుతుందా? ఉక్రెయిన్ ఓడించగలుగుతుందా? సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకసారి ప్రతినిధి సచిన్ కూడా అందుబాటులో ఉన్నారు. సచిన్, సో ఉక్రెయిన్కి బ్రిటన్ మద్దతు దొరుకుతోంది. సుమారుగా $350 మిలియన్ లక్షల కొలది డ్రోన్లని సహాయం చేసేందుకు బ్రిటన్ ముందుకు వచ్చింది. నిన్న అమెరికా అధ్యక్షుడు కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాడు. సో ఉక్రెయిన్ వైపుగా చేతులు కలిపి ఉక్రెయిన్కి సహాయం చేసే ప్రయత్నం ఇరు దేశాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ రష్యా మాత్రం ఒంటరిగానే పోరాడుతుంది. రష్యాకి ఎవరు సపోర్ట్ కూడా అవసరం లేదు అంతగా. కానీ అణుబాంబులకి సిద్ధమవుతున్నాం, అణుస్థావరాలని అణు యొక్క ప్రయోగం చేయబోతున్నాం అటువంటి సంకేతాన్ని రష్యా ఇస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్కి సపోర్ట్ ఎలా చూడాలి? అంటే ఇది మూడో ప్రపంచ యుద్ధాన్ని దారితీసే అవకాశం లేదంటారా? ఇది ఎప్పటి నుంచో ఉన్న చరిత్ర కింద చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా 2022 నుంచి చూసుకుంటే కనుక పశ్చిమ దేశాలు ఎప్పుడూ యుక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి. మరి ముఖ్యంగా జర్మనీ, అమెరికా విషయంలో మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు బహుశా
బాహటంగా బయటకు వచ్చి చెప్పినట్టుగా భావించాలి తప్ప దీన్ని పూర్తిగా కొట్టిపరిచే పరిస్థితి అయితే లేదు. విషయం ఏమిటంటే ఇక్కడ పశ్చిమ దేశాల మద్దతుకు సంబంధించి అమెరికా ఆధిపత్యాన్ని ఓవర్కమ్ చేయడానికి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రిటన్ గతంలో కూడా మనం చూసాం, బ్రిటన్ కాలు పడుతున్న పరిస్థితి వరకు వెళ్ళిపోయింది యూక్రెయిన్. ఇదే యూక్రెయిన్ అమెరికా సాయం అందిస్తుంది. అమెరికా సాయం అందిస్తే అమెరికా రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీకి బ్రిటన్ యుక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరింది. లక్షల కొలది డ్రోన్లని ఉక్రెయిన్కి బ్రిటన్ అందించబోతోంది. ఇండైరెక్ట్గా అమెరికా కూడా సపోర్ట్ చేస్తోంది. ఈ వివిధ దేశాల నుంచి ఉక్రెయిన్కి సపోర్ట్ వస్తున్న నేపథ్యంలో రష్యా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, వెల్ ఎక్విప్డ్గా ఉంది. సో ఈ సిచ్యువేషన్లో రష్యాని ఉక్రెయిన్ ఓడించగలుగుతుందనంటే ఒంటరిగా మాత్రం ఏం చేయలేదు. కాబట్టే బ్రిటన్ సపోర్ట్ ఇస్తోంది. అమెరికా తన పెట్టుబడులను రక్షించుకోవడం కోసం అక్కడ నుండి తన మైన్లని ఆల్రెడీ లీజ్ ద్వారా ఉక్రెయిన్ నుంచి తీసుకుంది కాబట్టి వాటిని రక్షించుకోవడం కోసం ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తోంది. సో ఇరు దేశాలు కూడా, అటు బ్రిటన్ కూడా ఏమాత్రం తీసిపోదు, ఇటు యుఎస్ఏ కూడా అగ్రరాజ్యంగా చెప్తూ ఉంటాం, ఆర్థికంగా ముందుగా ఉన్నటువంటి దేశం. సో ఈ రెండు దేశాలు కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తున్నాయంటే రష్యా పైన, రష్యా రేపటి రోజున ముందుగా ఎదగకూడదని కానివ్వండి, రష్యా ఎటువంటి ఆలోచనలు చేసినా, ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా పెద్ద ఎత్తున వాటిని తిప్పికొట్టడం కోసం రెండు దేశాలు కూడా సపోర్ట్ ఇస్తున్నాయి. కానీ రష్యన్ అధ్యక్షుడు పుతిన్ రష్యా మొదటి నుంచి కూడా భారత్కి చాలా దగ్గరగా, సన్నిహితుడిగా, ఒక సోదరుడిగా, ఒక మిత్రుడిగా అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. సో రష్యా మన భారతదేశం కూడా గుడ్డిగా కళ్ళు మూసుకొని నమ్మగలిగేటువంటి ఏకైక దేశం అంటే రష్యా మాత్రమే. అటువైపు నుంచి బ్రిటన్ ఒక్క దేశం వస్తే 100 రెట్లుగా ఉన్నటువంటి భారత్ డెఫినెట్గా రష్యాకి సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అది అటువంటి సిచ్యువేషన్ వస్తే నిజంగా అదే ఒక రకంగా మూడో ప్రపంచ యుద్ధంగా కనుక మారుతుంది. ఎందుకంటే గతంలో ఇప్పటివరకు మనం ఇన్వాల్వ్ కాలేదు. రష్యా ఉక్రెయిన్ సపోర్ట్, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎక్కడ కూడా తటస్థంగానే ఉన్నాం, కానీ బహిరంగంగా ఎక్కడ కూడా ఇండియా మద్దతు ఇస్తుందని కానీ, లేకపోతే రష్యా వైపుగా ఉంటామని కానీ, ఉక్రెయిన్ వైపుగా ఉంటామని కానీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. వారి యుద్ధం వాళ్ళు చేసుకుంటున్నారు, చాలా తేలికపాటిగానే ఉన్నాం. మనకు అయిందల్లా అవసరమైతే మానసికంగా రష్యాకి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాం. రష్యాకు 1-2 సార్లు బహుశా పర్యటనలో ఉన్నారేమో, మోదీ ఎగ్జాక్ట్గా డోంట్ రిమెంబర్. కానీ ఇక్కడ డెఫినెట్గా మూడో ప్రపంచ యుద్ధం కనుక తెర తీస్తే డెఫినెట్గా ఇండియా రష్యా వైపు నిలబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రష్యా మన మిత్రత్వ దేశంగా ఉంది కాబట్టి డెఫినెట్గా రష్యాకి భారత్ అవసరం కూడా డెఫినెట్గా ఉండబోతోంది. ఎందుకంటే అటువంటి సినారియో ప్రజెంట్ కనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. నిజానికి బ్రిటన్, అమెరికా కలిసి యుక్రెయిన్ని లేపుతూ, ఉక్రెయిన్కి లిఫ్ట్ ఇస్తూ రష్యా పైన దాడి చేయాలన్న ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో ఉక్రెయిన్ని సపోర్ట్ ఇచ్చినప్పటికీ ఉక్రెయిన్ రష్యా మీద గెలవగలుగుతుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.